నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్ అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క రైతుకి బీడు భూములు గానీ, పంట పొలాలు గానీ, తర్వాత పట్టణాల్లో ఉన్నటువంటి భూములకు గానీ ఎలాంటి కొర్రీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు అయితే వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు భరోసా కోసం అయితే కొన్ని మెలికలైతే పెడుతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణలో రైతు భరోసా అమలుకి మరో సమస్య, పొలాలన్నింటినీ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రభుత్వం. మరి రైతు భరోసాని అర్హులైన రైతులకే అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి పంట పొలాన్ని, ప్రతి వ్యక్తికి సంబంధించిన పంట పొలాన్ని ప్రత్యక్షంగా అగ్రికల్చర్ ఏఈఓలు అక్కడికి వెళ్ళి డిజిటల్ శాటిలైట్ సర్వే చేయాలని చెప్పేసి ఆ పొలం మధ్యలో నిలబడి ప్రతి పొలాన్ని కూడా అరెకరం కానీ, ఎకరం కానీ, ఏదైనా కానీ ప్రతి పొలాన్ని కూడా సర్వే చేయాలని చెప్పేసి డిజిటల్ సర్వే చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి సంక్రాంతికి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. ఇంకా 2 వారాల టైం ఉంది. ఈలోగా గైడ్లైన్స్ రిలీజ్ చేయాలి, అర్హులను గుర్తించాలి. టైం అయితే దగ్గర పడుతుంది. కానీ ప్రభుత్వం నుంచి అంతా రెడీ అవుతున్నట్టయితే కనిపించట్లేదు. కారణం అధికారుల దగ్గర లేట్ అవుతుంది. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం, చూద్దాం. మరి తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు గబగబా పొలాల్లోకి వెళ్ళి పొలం తాలూకు రైతును కూడా తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి తమ ట్యాబ్లను ఆన్ చేసి మరి అక్కడ మరి ఒక చోట సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. సిగ్నల్స్ రాని చోట చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రైతుని అతని పొలంలో నిలబెట్టి మధ్యలో అగ్రికల్చర్ ఏఈఓ గారు అయితే శాటిలైట్ టెక్నాలజీ ద్వారా పొలాలను అయితే సర్వే చేస్తున్నారు. ఏ పంటల్లో ఆ భూమి ఉందో శాటిలైట్ అయితే చూపిస్తాయి. అలాగే ఆ పొలం ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఇలాంటి అన్ని వివరాలు శాటిలైట్ డేటా యాప్లో కనిపిస్తాయి. ఇదంతా ఓకే, కానీ ఆ వివరాలు చూపించాలంటే అధికారి ఖచ్చితంగా ఆ భూమి మధ్యలో నిలబడాలి. అందుకే అధికారులు రైతులను తీసుకొని పొలాల దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇది ఆల్రెడీ భూముల సర్వేకి సంబంధించి ఏఈఓలు మాన్యువల్ సర్వేలు అయితే చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి పొలం వివరాలు, రైతు వివరాలు అన్ని నమోదు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ శాటిలైట్ సర్వే ద్వారా పంటల అసలు లెక్క తేల్చాలని అనుకుంటుంది. తద్వారా ఎక్కడ రైతు భరోసాకు సంబంధించి అక్రమాలకు ఛాన్స్ ఉండదని, ఖచ్చితంగా పంట వేసిన భూములకి రైతు భరోసా ఇవ్వాలని రైతులతో అధికారులు కుమ్మక్కైన శాటిలైట్ డేటా ద్వారా అక్రమాలు బయటపడతాయి. కాబట్టి ప్రభుత్వం ఇలా పొలాలన్నింటినీ సర్వే చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఏఈఓలు చేసిన సర్వేకి శాటిలైట్ డేటాకి సరిపోవట్లేదు. దాంతో 10 విషయాల్లో తేడాలు వస్తున్నాయి. శాటిలైట్ సర్వేలో అక్రమాలకు ఛాన్స్ ఉండదు, దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. అందువల్ల ఏఈఓలు సర్వేలు చేసిన శాటిలైట్ సర్వేతో అక్రమాలు బయటపడతాయి. అందుకే శాటిలైట్ సర్వేని అయితే పక్కగా చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక డిజిటల్ క్రాప్ సర్వే చేయమని చెప్పింది. కాబట్టి అధికారులు అయితే ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రైతు భరోసా త్వరగా ఇవ్వాలి కాబట్టి, టైం దగ్గర పడుతుంది కాబట్టి మరి ఈ విధంగా అధికారులు అయితే మరోసారి ఇందిరమ్మ ఇండ్ల సర్వే అయిపోయింది, సమగ్ర కుటుంబ సర్వే అయిపోయింది. ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి పొలాలన్నింటినీ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా ఎంత విస్తీర్ణంలో సాగు అవుతుంది, సాగు భూములకే స్కీమ్ అమలు చేయాలని, పంటల బీమా అమలు కూడా ప్రభుత్వం ఈ డిజిటల్ క్రాప్ సర్వే తీసుకోవాలని చూస్తుంది అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలనేది తమ ఉద్దేశం అని పేర్కొంది. మరి అదేవిధంగా ఉద్యోగులు, ఐటీ కట్టే వాళ్ళు, పెన్షనర్లు, తర్వాత బిజినెస్ మ్యాన్లు, తర్వాత 7.5 ఎకరాలకి పైగా ఉన్నటువంటి వారందరికీ కూడా మరి తర్వాత పంటలు వేయకుండా ఉన్నటువంటి భూములకి, ప్లాట్లకి, వీటన్నిటి కూడా రైతు భరోసా వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం ఉండేది. కానీ మన్మోహన్ సింగ్ గారి మృతికి సంతాపకంగా కేబినెట్ మీటింగ్ కూడా వాయిదా వేయడం జరిగింది. దాదాపు ఈ సంక్రాంతి లోపు ఈ రైతు భరోసా నిధులు అయితే పడకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే డిజిటల్ సర్వే చేసిన తర్వాతనే సర్వేకి సంబంధించి అన్ని విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు కేబినెట్ ఆమోదానికి పంపిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన తదితరులు అయితే పాల్గొన్నారు. ఈ విధంగా ఇందిరమ్మ రైతు భరోసా సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ అగ్రికల్చర్ ఏవోలతో సర్వే చేయించుకోండి. అప్పుడే మీకు ఖచ్చితంగా రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.